అన్నయ్యలు అక్కలు, ఈరోజు మా అబ్బ 21 నుంచి 24 వరకు ఎవరెవరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో చెప్పబోతున్నాడు. 21 to 24 వరకు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో దాని నుండి ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మా డాడీ 25లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో చెప్పబోతున్నాడు. మా డాడీ చెప్పిన దానికంటే ఇంకా చాలా మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మరి మీకు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మా అప్ప మాట్లాడతాడు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఆంధ్రప్రదేశ్ నీట్ కట్ ఆఫ్ 2024 వరకు, అంటే 2021 నుంచి చూస్తే 2024 వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన రిపోర్టు. మా పాప చెప్పినట్టుగా మీ అందరికీ కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ అందులో ఏయు అంటే ఇక ఆ కట్ ఆఫ్ చెప్పనక్కర్లేదు, ఏ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది అనేది. సో వాటికి సంబంధించినటువంటి కొంత రిపోర్టు మనకు మన మైండ్లో ఉంటే మనం ఎన్ని మార్కులు తీసుకొచ్చుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనకు 25లో సేఫ్ ఉండొచ్చు అన్న పాయింట్ ఆఫ్లో ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. మరి 24లో ఏ విధంగా అయితే మీకు నేను సమాచారాన్ని అందించానో 25కి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో jaypalande.com సంబంధించినటువంటి ఒక చిన్న విషయం కూడా మీకు షేర్ చేస్తాను. మరి ఇప్పుడు 25కి సంబంధించి టార్గెట్ ఎలా మనం చూజ్ చేసుకోవాలి, ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్ చూస్తే కానీ 25లో ఏం జరగబోతుంది ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. సో 25లో ఎలా జరుగుతుందని మీకేం తెలుసు అన్న అని చెప్పేసి అంటే ఏం లేదు, ఇప్పుడు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకోవాలి. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది, మరి పెరుగుతుందా తగ్గుతుందా అనేది కొంత అంచనా వేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ కోసం కొంత అవేర్నెస్ కల్పించడానికని ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో మొత్తం మీద అయితే మనకు చాలామంది కూడా అన్న ఏపీది చేయరా, ఏపీది వీడియో చేయరా అని చెప్పేసి అంటున్నారు. సో ఏపీకి సంబంధించినటువంటి వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైతే లైక్ చేయలేదో, ఒక చిన్న లైకే కదా మీరు ఇచ్చేది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి 21 నుంచి 24కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక్కసారి ఈ స్క్రీన్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ని మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు బీసీఏ నుంచి అప్ టు బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ ఏదైతే స్క్రీన్లో కనిపిస్తుందో ఈ స్క్రీన్లో కనిపించినటువంటి స్కోరు 21లో, 22లో, 23లో, 24లో ఇక్కడ ఉన్న స్కోర్ అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లోకల్ పీపుల్ వాళ్ళకు వచ్చిన మార్కుల ప్రకారంగా ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా అలాట్ అయినటువంటి మార్కుల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ మీరు అందరూ అనుకోవచ్చు, ఇదంతా రిపోర్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రిపోర్ట్ ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చింది, స్పెషల్ కేటగిరీ ఎవరికి సీట్ వచ్చింది, రౌండ్ 1లో ఎవరికి వచ్చింది, రౌండ్ 2లో ఎవరికి వచ్చింది, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాడా, మరి మేనేజ్మెంట్ వెళ్ళాడా, వేరే స్టేట్కి వెళ్ళాడా ఏంటి, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ విత్ క్లారిటీగా jaypalande.comలో అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి తీసుకున్న రిపోర్టే. మరి నేను ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నంటే అఫీషియల్గా NTRHS వాళ్ళు ఏదైతే మనకు రిపోర్ట్ ఇస్తారో సో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క రిపోర్ట్ని మీకు అందించడానికి నేనైతే ప్రయత్నం అయితే చేశాను. 21 నుంచి 24 వరకు, 25లో కూడా డెఫినెట్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం ఏదైతే మనకు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. సో దీంట్లో మనం ఎస్పెషల్గా చెప్పాలంటే ఓపెన్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే 527 నుంచి 530, 530 నుంచి 551, 551 నుంచి డైరెక్ట్గా 602 అంటే దాదాపుగా ఒక 50 మార్క్స్. సో మనకు ఈ సెంటర్ వైజ్ డాటా వచ్చిన తర్వాత కూడా మనము గెట్ చేసాం ఆంధ్రప్రదేశ్లో కొంచెం హై లెవెల్ కాంపిటీషన్ ఎక్కువ ఉందండి అని చెప్పేసి అనుకున్నట్టుగానే తెలంగాణలో 40 to 45, 50 మధ్య ఉండొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 50+ ఉండేలాగా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. సేమ్ అదే మాదిరిగా మనము లాస్ట్లో ఏదైతే గెట్ చేసామో 600 వరకు ఉన్న వాళ్ళు కొంతవరకు ఏయూ ఓపెన్ వాళ్ళు సేఫ్ అని చెప్పేసాం. మన కట్ ఆఫ్లో ఒక 2 మార్క్స్ నాకే చాలా బాగా అనిపిస్తుంది. 600 మార్కులు వచ్చినా కూడా సీట్ రాలేదు అంటే ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్లో ఇంక్రీజ్ అయిందో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఏయుకు సంబంధించిన కట్ ఆఫ్. సో ఇక ఇదే కట్ ఆఫ్ మనము
గ్రాఫ్ వైజ్గా చూసుకుంటే బీసీఏ కనుక చెక్ చేసుకుంటే బీసీఏ గ్రాఫ్ ఏ విధంగా ఉంది 21, 22 కొంత సిమిలర్గా ఉంది. 23లో కొంతవరకే మనకు కట్ ఆఫ్ ఇంక్రీజ్, బట్ 24కి వచ్చేసరికి ఏ లెవెల్లో అది ఇంక్రీజ్ అయిందో మనం చెక్ చేసుకోవచ్చు. సో 23 to 24 అది ఎవరు మర్చిపోలేనటువంటి కట్ ఆఫ్. దాని కారణాలు కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే 21, 22 ఈ మధ్య కరోనా బ్యాచ్, 23 కూడా అంటే అక్కడ కరోనా ఎఫెక్ట్తో ఉన్న క్యాండిడేట్స్ 23. సో మేబీ వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఇలా గందరగోళంలో కొంత ప్రిపరేషన్ తక్కువ ఉండడం, మేబీ కోచింగ్ సెంటర్లు కూడా అప్పుడు సరిగా ఓపెన్ కాకపోవడం, ఇలాంటి కొన్ని ఇష్యూస్తోని మేబీ కట్ ఆఫ్ అక్కడ తగ్గొచ్చు. అయితే 24కు కూడా ఒక రీజన్ కూడా ఉంది. అన్న పేపర్ లీక్ అయిందన్న, కొన్ని సెంటర్ వాళ్ళకు పేపర్ ముందే తెలిసిపోయింది, ఆ క్వశ్చన్ బ్యాంక్ లీక్ అయిపోయింది అని చెప్పేసి. సో అది ఏదైనా కూడా 24 అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసే ఎండింగ్ వరకు ఇదే ఇష్యూ. సో ఇది బీసీబీకి సంబంధించి 21లో కొంత ఇంక్రీజ్ అయింది, 22లో తగ్గిపోయింది, 23, 24. 21, 22కి వచ్చేసరికి 21, 22, 23కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ కొంత మనకు తెలంగాణలో షేర్ కావడం, అంటే అక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ మనకు అంతకుముందు ఉండేది. బట్ 24లో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన క్యాండిడేట్ తెలంగాణకి ఎలిజిబిలిటీ అయితే లేదని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ ఉన్నారు. కాబట్టి అది ఇంపాక్ట్ అనేది చాలా వరకు, అంటే అసలే కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది అని అంటే ఈ ఇంపాక్ట్ అనేది చాలా వరకు ఉంది. బట్ 23, 24కి కొన్ని కాలేజెస్ వచ్చాయి. వచ్చిన కాలేజెస్ మనం చూడొచ్చు. వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా ఎన్ని సీట్లతో వచ్చినాయి, ఉన్న సీట్లలో మళ్ళీ దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్కు తెలిసిందే కదా, దాంట్లో సగం సీట్లు మేనేజ్మెంట్ కోట, గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట. సో ఇది వినడానికి నాకే బాధ ఉంది. సో ఎనీవే అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం ఏం చేయలేము. సో మొత్తం మీదైతే వచ్చిన సీట్లు అంటే ఈవెన్ కొన్ని కాలేజీలో లాస్ట్ మినిట్లో సీట్లు పెరిగినప్పటికీ ఆ కట్ ఆఫ్లో పెద్ద వేరియేషన్ అయితే ఏం రాలేదు. సో ఇది బీసీబీకి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి సంబంధించి బీసీసీ వెరీ ఫ్యూ, బట్ అసలు అనూహ్యం. అది ఏంటంటే ఎక్కడ 480, ఎక్కడ 570, 580. సో దాదాపుగా ఎంత పెరిగిందంటే విత్ ఇన్ ది 4 yearsలో వాళ్ళ కట్ ఆఫ్ ఒక 100 రేంజ్కి అయితే పెరిగింది. ఏ విధంగా గ్రాఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ చూసుకున్నా కూడా మనకు 21, 22 కొంత సిమిలర్గా ఉంది, 23 కొంత ఇంక్రీజ్ అయింది. బట్ 24 ఇటు తెలంగాణ ఇంపాక్ట్ ప్లస్ మనకు 24లో జరిగినటువంటి ఇష్యూ మరి ఏదో తెలియదు, బట్ 24 అయితే చాలా పెరిగింది. నెక్స్ట్ బీసీడీ అయితే అది ఒక రేంజ్లో పెరగాల్సింది, అది యాక్చువల్గా 550, 570 ఆ రేంజ్లో ఉండాల్సిన కట్ ఆఫ్ అది డైరెక్ట్గా పోయింది. అంటే అనూహ్యంగా 24 ఎఫెక్ట్ అయితే చాలా పడింది అనేది చెప్పొచ్చు. ఇది బీసీడీకి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి బీసీఈ మైనార్టీకి సంబంధించి ఇక్కడ ఏయూ ఎస్వియు కనుక చెక్ చేసుకుంటే ఎస్వియు అండ్ ఏయూ ఇక్కడ ఈ రెండింటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏయూ కట్ ఆఫ్ ప్రతి కేటగిరీలో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. బట్ సరే మైనార్టీకి వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది. ఒక మైనార్టీ విషయంలోనే ఎస్వీకి ఏయూకి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 21లో నుంచి చెక్ చేసుకుంటే 22కి వచ్చేసరికి చాలా తగ్గింది. 22 నుంచి 23కి చూసుకుంటే కనుక గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్గానే వెళ్ళిపోతుంది. మరి ఈసారి ఏం జరుగుద్దో చూడాలి 25కి. సో ఇది బీసీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, చాలామంది కూడా అది పైన క్వశ్చన్ చేస్తున్నారు, అన్న ఈడబ్ల్యూఎస్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఏంటంటే 10% సీట్లు అదనంగా పెంచి సీట్లు కేటాయించాలి. బట్ ఇక్కడ ఎంసీసీ రూల్స్ ప్రకారంగా ఎంబీబీఎస్లో సీట్లకు సంబంధించి అదొక స్పెషల్ జియో, కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఏంటంటే మనకు నీట్లో ఈ కేటగిరీకి సంబంధించి ఇటు ఎస్వియు ఏవి కలిపేసి 200 సీట్లు ఇస్తారు అంతే. ఇక ఆ 200 సీట్లు ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ది బెస్ట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి యూజ్ అవుతుంది తప్ప అయ్యో బీసీడీ కట్ ఆఫ్ లెక్క బీసీబీ కట్ ఆఫ్ లెక్క ఈడబ్ల్యూఎస్ ఉండదా అంటే కనీసం ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉంటుందంటే ఇంతమంది చెప్పాను ఈడబ్ల్యూఎస్ అనేది ది బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి యూజ్ అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకన్నా మాకు అవసరం లేదంటే ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు ఎలిజిబుల్ ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో ఎవరేం చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి
మైనార్టీకి సంబంధించి మైనార్టీ అండ్ బీసీ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. సో ఇది మైనార్టీకి సంబంధించి సేమ్, ఎందుకంటే ఫస్ట్ దే ఆర్ గోయింగ్ టు చూజ్ మైనార్టీ కాలేజెస్ సిమిలర్గా. ఎందుకంటే ఇక్కడ కూడా నిమ్రా కాలేజ్ అయినా అటు ఫాతిమా కాలేజ్ అని రెండు కూడా ఫేమస్. దీంతో పాటు మనకు 21, 22, 23 వరకు కూడా తెలంగాణలో కూడా 4 మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఉంది. బట్ 23, 24కి వచ్చేసి ఇక చూసుకుంటే ఇక గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంది. ఇప్పుడు 25లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక మైనార్టీకి సంబంధించి పక్కన పెట్టేస్తే ఓపెన్ కేటగిరీ ఇది నాకు చెప్పడానికి నిజంగా చాలా బాగుంది. సో అట్లీస్ట్ 590, 595 వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అట్లీస్ట్ 600 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కొంతవరకు సేఫ్ అని చెప్పేసి కూడా లాస్ట్ ఇయర్లో అయితే చెప్పాను. 2 మార్క్స్ డిఫరెన్స్ అయితే వచ్చేసింది ఏయు. అంటే జస్ట్ అది ఊహించుకోవడానికి నాకే చాలా బాధగా ఉంది. 600 మార్కులు వచ్చిన క్యాండిడేట్కి సీట్ రాలేని పరిస్థితి ఉంది అని అంటే ఇక్కడ మనం అంటే నిజానికి చెప్పాలంటే ఒక మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మనము స్టేట్ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోలేకపోతుందేమో, అంటే ఇంత మంచి స్టూడెంట్స్లకి మనం సీట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కనీసం గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, ఈసారి 50% ఆఫ్ సీట్లని మేనేజ్మెంట్ కోటకు కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ కన్వర్ కోట కింద కన్వర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది కూడా లేకుండా పోయింది. సో మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. సో మొత్తం మీద అయితే ఓపెన్ కేటగిరీ అయితే 600 అయితే క్రాస్ అయిపోయింది ఏయుకి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఇది దగ్గర 450 రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 500 కూడా క్రాస్ అయిపోయింది. ప్రతి కేటగిరీ మీరు ఏ కేటగిరీ చెక్ చేసుకున్నా 23, 24 గ్రాఫ్ అయితే ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ అయితే చాలా కాంపిటీషన్. ఎక్కడ 395, 21లో కనుక చెక్ చేసుకుంటే 390, 395 దగ్గర ఉన్నటువంటి కట్ ఆఫ్ మనకు ఎక్కడికి వచ్చేసిందంటే దాదాపుగా 460 వరకు వచ్చేసింది. సో చాలా కాంపిటీషన్ అయితే మనకు ఎస్టీలో అయితే పెరిగినట్టే ఏయూ రీజియన్లో. సో నెక్స్ట్ ఇది మనకు ఏయుకు సంబంధించిన గ్రాఫ్. మరి ఇప్పుడు ఈ డిఫరెన్స్ నేను 23, 24 ఈ లాస్ట్ 2 years డిఫరెన్స్ కనుక చెక్ చేసుకుంటే బీసీఏలో 63, బీసీబీలో 54, 61, 56, 24, 42, 49, 51, 56, 41 ఈ రేంజ్లో మనకు డిఫరెన్స్ అవుతుంది. అయితే ఈసారి కూడా మరి ఈ రేంజ్లో డిఫరెన్స్ ఉంటుందా అన్న నిజంగానే 50 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా 24 to 25కి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో దాదాపుగా యావరేజ్గా చెక్ చేసుకుంటే 50+ ఆర్ మైనస్లో మనకు డిఫరెన్స్ అవుతుంది. మరి 25లో ఉండే అవకాశాలు ఉన్నాయంటే సో 24లో ఏం జరిగింది అనేది చాలామందికి కూడా తెలియకపోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళకు 24లో జరిగినటువంటి విషయం ఏంటంటే పేపర్ లీకేజ్ అని, బిగ్ బ్యాంక్స్ లీక్ అయ్యాయని చెప్పేసి ఇలా రకరకాల న్యూస్లు వచ్చాయి. పేపర్ కూడా ఈజీగా వచ్చిందని. సో అది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే ఒక స్టేట్లో కాదు ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఐఐటి ప్రొఫెసర్స్తో కూడా వాళ్ళు కూడా చాలా రకాల రిపోర్ట్స్ అనాలిసిస్ చేశారు. బట్ అన్ని స్టేట్లలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 24లో నిజంగానే కాంపిటీషన్ లెవెల్ ఇంక్రీజ్ అయినాయి. అంటే కరోనా అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కూడా బాగా ప్రిపేర్ కావడం, అల్టిమేట్గా అది మనకు కాంపిటీషన్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో డే బై డే మీరు చేసుకుంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు తీసుకున్నట్టు ఇచ్చినటువంటి కోచింగ్ కావచ్చు, పిల్లలు ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, సో డే బై డే మనకు కాంపిటీషన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నేను అనుకుంటున్నా ఈసారి అంటే మనకు ఇప్పుడు 600+ ఏయూ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం సేఫే. బట్ ఈసారి ఒక 25 మార్క్స్ 600 ఎబో ఉన్న వాళ్ళు 25 మార్క్స్, అదేవిధంగా ఎవరికైతే 550 ఈ కట్ ఆఫ్ వచ్చిందో అంటే 550 రేంజ్లో కట్ ఆఫ్ అంటే బీసీసీ, బీసీడి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా ఒక 50+ మార్క్స్. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ విషయానికి ఎక్కడ ఇంక్రీజ్ లెవెల్స్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతాయంటే 600 పైన 25 to 30 మార్క్స్ పెరగవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్స్ అలా ఉన్నాయి. ఇక ఎవరికైతే 500 క్రాస్ 500 బార్డర్లో ఉన్నారో వాళ్ళు ఒక 50 మార్క్స్ ఇంక్రీజ్ కావచ్చు. 550 దగ్గర ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఈసారి ఒక 40 to 50 మార్క్స్ ఇంక్రీజ్ కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే లాస్ట్ ఇయర్ కంటే ఒక 50 మార్క్స్ ఎక్కువ తీసుకొచ్చుకోవడానికి ప్రతి కేటగిరీ వాళ్ళు మీరు ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏయూ రీజన్కి సంబంధించిన లోకల్ కట్ ఆఫ్. సో చాలామంది కూడా అన్న కాలేజ్ వైజ్గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అది ఇదని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో వాటికి సంబంధించి నేను jaypalanడే.comలో ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను.
ప్రతి క్యాండిడేట్ ఎవరికి ఎక్కడ ఏ మూలకు సీట్ వచ్చినా వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్లో నిజంగా చాలా బాధ అనిపించేసింది. లాస్ట్ ఇయర్లో ఒక్కొక్కరికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా కూడా వాళ్ళు కావాలని స్టేట్ కోటాలో జాయిన్ అయిపోయి ఆల్ ఇండియా కోటాకి కొంతమంది వెళ్ళినట్లయితే మనకు ఇంకొక 10-15 మెంబర్స్కి కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటుండే. అలాంటి రిపోర్ట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక సార్ పేరు వచ్చేసి మోహన్ సార్. సో చాలా రకాల రిపోర్ట్స్ నాతో చేపించారు. జస్ట్ శాంపుల్కి ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే గ్రిడ్ వ్యూ కట్ ఆఫ్స్ చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. సో నేను అది 25కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఎంబీబీఎస్కు సంబంధించి చాలామంది కూడా ఎంబీబీఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయన్న దాంట్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయనేది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 1923లో స్టార్ట్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది, బీసీఎల్ ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది, 23 ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది, 23 ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఈ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఎంతమంది అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నందుకు ఏయూ బీసీబీ నుంచి 44 కట్ ఆఫ్ ఉంది. అదే మనకు 24లో 44 కట్ ఆఫ్ ఉంది. అదే మనకు 23లో కనుక చెక్ చేసుకుంటే 37 కట్ ఆఫ్ ఉంది. అదే 22 కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే క్యాస్ట్ వైజ్గా అంటే ఇంత క్లారిటీగా మీకు ఎంటైర్ ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళు కూడా ఇంత మంచి రిపోర్ట్ మీకు అందించలేరు. సో ఆ విషయంలో అయితే నేనైతే చెప్పగలుగుతాను. మీకు చాలా రకంగా ఇదైతే యూజ్ఫుల్ అవుతుంది. దీంట్లో ఓన్లీ కట్ ఆఫ్స్ ఒకటే కాదు, రన్నింగ్లో ఉన్నటువంటి 25కి సంబంధించిన అప్డేట్స్, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్, మెరిట్ లిస్టు, ఇటు ఆల్ ఇండియా కోటా, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఇటు తెలంగాణ స్టేట్కి సంబంధించి మ్యాపింగ్ రిపోర్ట్స్, చాలా రకాల టూల్స్, చాలా రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే, మీకు కుదిరితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మనము నెంబర్ ఆఫ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఆ టైంలో. సో మీరు కూడా లైవ్ సెషన్లో మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీనికి గాను అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా అంటే ఒక కాలేజ్కి సంబంధించిన రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. చాలా కాలేజీలో ఒక్కొక్క కాలేజీలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, రౌండ్ 1, రౌండ్ 2, 21, 22, 23, 24 ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని చెప్పేసి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ jaypalanante.com మీరు గూగుల్లో టైప్ చేసినా లేకపోతే డిస్క్రిప్షన్లో టైప్ చేసినా మీకు ఇలాంటి లింక్ వస్తుంది. దీంట్లో మీరు 25కి రిజిస్ట్రేషన్ అంటే 25కి రిజిస్ట్రేషన్ మీన్స్ 21 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే 24 రిపోర్ట్స్తో పాటు రానున్న 25 మెరిట్ లిస్టుతో స్టార్ట్ చేస్తే కాలేజీలో జాయిన్ అయిపోయి లాస్ట్ స్టే వేకెంట్ రౌండ్ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మీకు అందుబాటులో టైం టు టైం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో దానికి గాను కేటగిరీ ఏకి సంబంధించి 599, కేటగిరీ బికి సంబంధించి 799. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇవి మొత్తం మీద అయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కట్ ఆఫ్స్. మరి నేను ఇచ్చేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే అసలు ఎగ్జామే కాలేదు, కట్ ఆఫ్ ఎలా చెప్తామంటే ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం చెక్ చేసుకుంటే ఒక 50 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక 50 మార్క్స్ ప్లస్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఒక 50 మార్క్స్ అదనంగా మీరు టార్గెట్ పెట్టుకొని చదువుకునే ప్రయత్నం చేసినట్లయితే కొంతవరకు సేఫ్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా కానీ 24లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ మళ్ళీ చూడలేమేమో ఆ రేంజ్లో కట్ ఆఫ్స్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం తక్కువ. దాంట్లో ఏయూ వాళ్ళని చూస్తేనే నాకు, ఎందుకంటే ఎవరికి ఎన్ని కట్ ఆఫ్లు చెప్పినా ఏయూ కట్ ఆఫ్ చెప్పడానికి చాలా టిపికల్ అండి. సో ఇటు ఆల్ ఇండియా కోటాకి ఎంతమంది వెళ్తారు ఏంటి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సార్ లాస్ట్ ఇయర్ నేను ఆ రిపోర్ట్స్ దానిపైన స్పెషల్ రిపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే మోహన్ సార్ మరీ ఒక రిపోర్ట్ తయారు చేయించాడు. నాకే చాలా బాగా అనిపిస్తుంది. దాదాపుగా ఎవరెవరో వచ్చేసి ఎక్కడెక్కడో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నాడు. అరే ఆల్ ఇండియా కోటా ద్వారా వానికి ఎందుకు మనకు అవకాశం ఇస్తున్నాం, అరే మన వాళ్ళకు కూడా సత్తా ఉంది కదా, ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయిపోయి ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో, ఇదే రంగరాయ మెడికల్ కాలేజీలో, ఇదే కర్నూలు మెడికల్ కాలేజీలో జాయిన్ అయితే ఇవాళ మనం ఇంకొకరికి అవకాశం ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం. సో అలాంటి అవకాశం ముందు కూడా కొంతమంది యూటిలైజ్ చేయలేదు. కాబట్టి దీనిపైన నేను అవగాహన కల్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే కొంతమంది అన్నా కనీసం ఒక 10 మెంబర్స్ వెళ్ళినా కనీసం ఒక మార్క్ అన్న తగ్గుతుండే. సో అలాంటి
ఇష్యూస్ పైన డెఫినెట్గా ఒక మంచి వీడియో కూడా ఒకటి తయారు చేస్తూ ఉన్నాను. సో మరి అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ ఏదైనా సరే అప్ టు డేట్ మీ దాకా రావాలంటే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్స్ని డిపెండ్ చేసుకొని ఫ్యూచర్లో మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దీని తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాను. సో మరి ఆ వీడియో రావాలన్నా, ఇక మీదట ఇంత మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో రావాలన్నా ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు లైక్ చేస్తారని చెప్పేసి, కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు కుదిరితే, మీకు నిజంగా ఈ సైట్ వల్ల ఉపయోగం ఉంది, నిజంగా 25లో కూడా యూజ్ అవుతుంది అనుకుంటే, సో ఇక్కడ ఇచ్చిన ప్లాన్లో ఏదో ఒక ప్లాన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మరింత సమాచారం ఇంకా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ రీజన్కి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.